లేదట. నీ కొరకు నా కొరకు నిత్య జీవానికి వెళ్ళవలసిన మనము కొరకు ఆయన ప్రాణం ఎలాగిచ్చాడో తెలుసా? కేవలము ఏదో వెళ్ళి సిలువలో మరణించలేదు. ముళ్ళ కిరీటం పెట్టి ఆ ముళ్ళ కిరీటం మీద ఉంటున్నప్పుడు ఆ కొరడాలతో కొడుతుంటే ఎలాగుంటుందో తెలుసా? మంచి ఎండాకాలం అండి ఆయనకి సిలువేసేటప్పుడు. మంచి ఎండాకాలం. ఉత్తి ఒంటిలో రక్తమంతా పారుతుంటే, చర్మమంతా చిటిలిపోయి ఉంటే, ఆ సమయంలో ఎండ సుర్రమని తగులుతుంటే ఎలాగుంటుందో తెలుసా? ఆలోచించావా? నీ కొరకు నా కొరకు క్రయధనాన్ని ఇచ్చాడని చాలా ఈజీగా చదువుకుంటున్నావు కదా. ఆయన క్రయధనాన్ని ఎలాగిచ్చాడో తెలుసా? సిలువ మానుతో మోసుకొని వెళ్తుంటే వెనకాతల నుండి కొరడాలు కొడుతుంటే ఆ ఎండకి చిర్రుమంటుంటే ఎలాగుంటుందో తెలుసా? ఒక 5 నిమిషాలు ఎండాకాలంలో చెప్పులు లేకుండా పక్కన ఈ రోడ్డు అటువైపు దాటేసరికి మన 2 కాళ్ళు ఇలాగ ఆడుతుంటది. కానీ నీ కొరకు నా కొరకు సిలువమాను మీద మరణించడానికి సిద్ధపడిన వ్యక్తి దేవుడు. అలాంటి దేవుడు సిలువమాను మీద తీసుకుని వచ్చేంత వరకు కొరడాలతో కొడుతూ కొరడాలు ఆ సిలువ మొయ్యలేక పడిపోతున్నా సరే మరలా ఎత్తుకొని, ఓపిక నశించిపోయిన మరలా ఎత్తుకొని ఎందుకంటే సిలువ మరణము పొందాలి నేను. అనేకుల కొరకు క్రయధనంగా నాయన సిలువ మరణము పొందాలి. నీ కొరకు కోల్కతా 100 కొండ వరకు తీసుకొని వెళ్ళి అక్కడ సిలువ వేసేటప్పుడు ఈ ముళ్ళుతో ఆ చేతులు ఇలా సాగదీసి మేకులు దిగగొడుతుంటే సుమారుగా బైబిల్ అంచనా ప్రకారంగా పండితులు చెప్పిన మాట 8 అంగుళాల మేకులు కొడుతుంటే లోపలికి దిగుతుంటే ఎలాగుంటుందో తెలుసా? నీ కొరకు నా కొరకే, మన కొరకే. ఆ సిలువమాను మీద చనిపోయింది మన కొరకే. అలా రక్తాన్ని చిందించిన తర్వాత ఆ సిలువ మాను మీద మేకులు కొడుతుంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించావా?